కేటీఆర్ ఆస్తి కోసం చెల్లిని గెంటేశావు, సునీతమ్మకు ఓట్లు అడుగుతున్నావు. చెల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు చేస్తాడా? రెండేళ్లు కాకముందే మమ్మల్ని దిగిపోమ్మంటున్నావు, పిచ్చి పట్టిందా? అజరుద్దీన్కి మంత్రి పదవి రాకుండా కిషన్ రెడ్డి అడ్డంకులు. పార్లమెంట్లో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి, ఆ రెండు పార్టీలు ఒకటే. బోరబండ ఎర్రగడ్డ డివిజన్లో సీఎం రేవంత్ ప్రచారం రోడ్ షో అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి. ఓకే, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే సొంత చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపిన కేటీఆర్ ఇప్పుడు సునీతమ్మను ఓట్లు వేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటిపైన ఆరోపణలు చేయదు, ఎంత కష్టపడితే ఆడబిడ్డ వీళ్ళ భాగవతాన్ని బయటకు చెప్తుంది అంటూ పూర్తిగా కవిత నోట్లోంచి రేవంత్ రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి నోట్లోంచి కవిత మాటలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎట్లా గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు. రాజకీయాలు ఎట్లుంటాయంటే అసలు ఎవ్వరు ఊహించరు. అరే నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో నిజంగా ఇట్లాంటి ఒప్పందం ఉందా, ఇట్లా జరిగిందని కూడా ఎవరు ఊహించని కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళ మధ్య ఉందని నేను చెప్తలేను. కాకపోతే తను ఏమైతే అనుకుంటుందో, ఏం కోరుకుంటుందో అది ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన ఏమైతే కోరుకుంటుండో, ఈయన ఏమైతే అనాలనుకుంటుండో అవన్నీ ఆమె మాట్లాడుతూ ఉంది. చూడండి, డైరెక్ట్గా బీఆర్ఎస్ కార్యకర్తలే నువ్వు అమ్ముడు పోయినావు, నువ్వు ఏదో ఒక దానికి భయపడతా ఉన్నావు, లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నారు నిన్ను అంటే దానికి కౌంటర్ కూడా ఇవ్వాలి ఇప్పటిదాకా కవిత. కావాలంటే మీరు చూసుకోర్రి, అలా మీడియాలోనే, అలా సోషల్ మీడియాలోనే విపరీతంగా మాట్లాడారు. పైగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏదో ఒక దానికి ఆమె కొంత అంటే మరి భయపడుతుందా లేదంటే కొంత అమ్ముడు పోయినట్టు కూడా కనిపిస్తూ ఉందని డైరెక్ట్గా విమర్శించారు. దానికి సమాధానం చెప్పుకోలేకపోయింది. పైగా ఇప్పుడు ఏమంటున్నారంటే కేటీఆర్ చెల్లెనే బయటకు పంపిండు. అసలు చెల్లిని బయటకు పంపింది ఎవరు? కేసీఆర్ కాదా? కేసీఆర్ ఎందుకు పంపిండు? పంపిన కారణం ఏంటిది? పార్టీ నాయకుల మీద, పార్టీ సీనియర్ల మీద తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, పైగా తను రాస్తున్నటువంటి లెటర్లు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. కేసీఆర్ డైరెక్ట్గా చెప్పిండు, నా కూతురు అయితే ఏంది, నా బిడ్డ అయితే ఏంది, నా కొడుకు అయితే ఏంది, ఎవరినైనా తప్పు చేస్తే జైలుకి పంపుతా అన్నాడు. అన్నట్టుగానే 5 నెలలు జైల్లో కూడా ఉంచాడు కదా. ఉంచిందంటే ఆయన ఉంచలేదు, ఉంచింది అక్కడ ఈడీ కేసు చేసింది, సిబిఐ చేసింది. అయినప్పటికీ కూడా తిహార్ జైల్లో ఉంచింది అయితే కేంద్ర ప్రభుత్వమే అని అంటారు కదా వీళ్ళైతే. వీళ్ళ దృష్టిలో కేంద్ర ప్రభుత్వ సంస్థనే. కానీ కేసీఆర్ అయితే ఏమనలేడు కదా. 5 నెలలు బిడ్డ జైలు ఉన్నా సపరేట్ కూకున్నాడు కదా. అంటే నాకు అర్థం కాలే. అంటే పోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, పంపించిన వాళ్ళు మంచిగా ఉన్నారు, మధ్యలో చూసినోనికి వచ్చింది అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు కాపాడదామని ట్రై చేసినటువంటి కేటీఆర్కే ఇది ఇలా తిరిగి మీద పడ్డది, ఆయన నెత్తి మీద పడ్డది. ఇప్పుడు ఆయనే సొంత తల్లికే ఏం చేయనోడు, చెల్లికి ఏం చేయనోడు, ఇంకా ఈ చెల్లెకి ఏం చేస్తాడు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. మరి మనం ఎంత చేసినాం? మన చెల్లెళ్ళకు, మన అక్క చెల్లెమ్మలకు మనం ఇచ్చిన హామీలు, మన కథలు, మన అన్నీ కూడా చూడాలి కదా. మన సుటపోలే ఫోన్ చేసి మా రేవంత్ అన్న వస్తే మా రైతు రుణమాఫీ అయిపోతుంది అనుకున్నాం, మాకే ఏలేడి దరిద్రుడు అని అలా సుట్టపోలే అన్నమాట మన పాత వీడియోలలో చాలా ఉంటాయి. మహిళలు చాలామంది అమ్మలు అక్కలు ఫోన్ చేసి దరిద్రుడు మాకు రైతు బంధన కరెక్ట్ వేస్తారు అనుకున్నాం, అది కూడా వేయలేడు, కేసీఆర్ కంటే మంచిగా వేస్తారు అనుకున్నాం కానీ అది కూడా రాలేదని చెప్పి అన్న మాటలు మనమే చూసినామా లేదా? అయితే ఇట్లుంటాయన్నట్టు రాజకీయాలలో. మనం ఒకటి చేస్తే మనకి ఇంకో విమర్శ వస్తుంది, మనం ఒక్క ఏళ్ళతో చూపిస్తే మనకు 5 ఏళ్ళు చూపిస్తాయి. అందుకే ఒకసారి అనే ముందు చూసుకోవాలి. మనమే అంటివి, నేను దేవుని కాదంటివి. మరి నువ్వు దేవుని కాదన్నప్పుడు ఇలా 1000 కోట్లతో అభివృద్ధి చేస్తాంటే ఎట్లా నమ్మమంటావు? నమ్మొచ్చునా? నమ్మకం అనిపిస్తుందా? పోనీ ఆ 4000 కోట్లను నిజంగా కంటోన్మెంట్కి అయిందా? అది కూడా చూపిస్తానండి మీకు. సో బంగారు గాజులు చేయిస్తారని సీఎం ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం సీఎం రేవంత్ బోరబండ ఎర్రగడ్డ డివిజన్లో నవీన్ యాదవ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోరబండలో సీఎం కార్నర్ మీటింగ్కు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని చెప్పి, సో పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనరు. అన్ని పార్టీలు అట్లనే చేస్తాయి, మొబిలైజ్ చేస్తాయి, పైసలు ఇస్తాయా లేకపోతే ఇంకేమైనా ఇస్తాయి మనందరికీ తెలుసు. అది జగద్విదితం. అది మళ్ళీ మనం ఇప్పుడు ఏదో దాన్ని మసిపూసి మారకాయ చేయాల్సిన అవసరం లేదు. పక్కాగా పైసలు పెడితేనే వస్తారు జనాలు, కూడా అట్లా తయారైపోయినారు. మీకు ఆ కార్యకర్తల కంటే ఎక్కువ పబ్లిక్ను చూపెట్టాలి కాబట్టి, సో వాళ్ళ కోసానికి మీరు ఎంతెంత ఇస్తారు అనేది మా దగ్గర లెక్క ఉంది, సాక్ష్యం కూడా ఉంది. అయినప్పటికీ అది అన్ని పార్టీలు చేస్తాయి కాబట్టి దాన్ని ఎవడేమనలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే తీసుకుంటుంది జనాలే కదా. కేసీఆర్ అడ్డం పెట్టుకొని అక్రమార్జన, కేసీఆర్ అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆర్జించిర్రని చెప్పడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. కానీ మీకు ఒక విషయం అయితే చూపిస్తా నేను. రేవంత్ రెడ్డి అన్నటువంటి ఆ మాట ఒక ఆనిముత్యం, అది చూపించిన తర్వాత మాట్లాడతా. అయితే ఇక్కడ ఏమంటాడు, ఇగో వీళ్ళు హరీష్ రావు కేటీఆర్ డబ్బులు సంపాదించారని ఆ ఇంటి ఆడబిడ్డ ఆరోపిస్తోంది. వాళ్ళ చెల్లెలు, మరి ఆ చెల్లె ఆడున్నదప్పుడు ఒకవేళ సంపాదిస్తున్నారు అన్నది నిజమే అయితే ప్రూఫ్స్తో సహా బయట చెప్పాలి కదా. ఎందుకు సగం చెప్పుడు, మొత్తం చెప్పచ్చు కదా. ఏది ఉందో పూర్తిగా ఓపెన్గా చెప్పేయాలి కదా. ఇగో పలానా జాగల, పలానా టైంలో పలానా డబ్బులు తిన్నారు అని చెప్పేసి కదా. ఇంకా అంతకుమించి అవకాశం ఏముంది? ఇప్పుడు డైరెక్ట్గా మరి పలానా కాళేశ్వరంలో పలానా ఇంజనీర్తో కుమ్ముక్కై, పలానా జాగల, పలానా కోట్లు అని ఈజీగా చెప్పొచ్చు. తన అందులో ఉండొచ్చింది కదా. అంటే చెప్తలేదంటే ఏంది? అయితే తన కమిషన్ అందింది లేదా భయపడుతుంది. ఏమవసరం, ఏమక్కర? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా చెప్పు అని. ఇప్పుడు మనది ఏం తప్పు ఉందో ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా చెప్పమని చెప్పి,
చెప్పేయచ్చు కదా. కేటీఆర్ది హరీష్ రావుది నువ్వు అంత భాగస్వామ్యం ఉందని చెప్పినప్పుడు మరి బాపుకు తెలవకుండా ఇదంతా జరిగిందా? ఇప్పుడు ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి ఎవరిని కాలుస్తున్నావు అనేది ఒక లెక్క, మరి బాపు కూడా తప్పు చేస్తే చెప్పాలి. ఇట్లా బాపును కూడా వెనకేసుకొస్తే నడవది. అన్న బావ లేకపోతే ఇంకొక అన్న వీళ్ళంతా దుర్మార్గులు, కానీ మా బాపు ఒకడే సుఖమైన పూస శుద్ధ పూస అంటే కూడా నడవది. చెప్పాలి. ఆయన తప్పు చేస్తే ఆయన కూడా చెప్పాలి. అప్పుడే బయటికి వస్తాయి ఏమన్నా ఉంటే. అంతేగాని లేలే అంత దొంగలే చుట్టూ దయ్యాలే మా బాపు ఒక్కడే దేవుడు, దేవుని చుట్టూ దయాలు ఉంటాయి అన్న. దేవుని చుట్టూ దయాలు పెట్టుకుంటా దయాలన్నింటిలో నరికి పడేయాలి. మరి ఎక్కడ పోయింది అంటే దేవుడు కాదనుకోవాలనా? ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే మరి అందుకే ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు మళ్ళా తిరమర అయితే అని కూడా ఆలోచించుకోవాలి. ఇగో వీరిపై వస్తున్న ఆరోపణలు చూస్తుంటే వీళ్ళ లాగుల తొండలు విడవాలన్నారు. ఏంది ఈ భాష? ఏంది అసలు లాగుల తొండలు ఇడుచుడు ఏందిరా? అసలు నాకు అర్థమవుతలేదు. ఏం భాష ఇది? ఏం మాట్లాడుతుండు? వీళ్ళ లాగుల తొండలు ఇడవాలన్నారు. కేంద్రంలో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఇవ్వండి, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటారని సీఎం అన్నారు. నవీన్ యాదవ్ 2014 నుంచి ఇక్కడే ఉన్నారని, ఓడినా మీకోసమే ఉన్నారన్నారు. నవీన్ యాదవ్ ఆశీర్వదించాలని 30,000 మెజారిటీతో గెలిపిస్తే తాను మంత్రి అజారుద్దీన్ నవీన్ యాదవ్ కలిసి మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని ఎన్నికలు వచ్చిన ప్రతి చోట ఇదే చెప్తారు. ఈయన పలానైనా కలిసి మేము అభివృద్ధికి పాటుపడతాం. అభివృద్ధా? ఏం అభివృద్ధి? ఎవరు పాటుపడతారు? మాకు తెలియందా? కంటోన్మెంట్లో అభివృద్ధి చేసిండ్రా? అయిపోయిందా? 40 కోట్లు వచ్చినాయా? ఉప ఎన్నిక వచ్చిన చోటల్లో ఇవే చెప్తారు, కానీ వస్తాయా? తెలియదా మనకి? ఎందుకు ఇవన్నీ నీతులు చెప్తారు? బోరబండ చౌరస్తాకు పీజీఆర్ పేరు. ఎన్టీ రామారావుదేమో మైత్రివనం కాడ పెడతాడు, ఇక్కడ బోరబండ చౌరస్తా కాడేమో పీజీఆర్ విగ్రహాలతోని. నేను పీజీఆర్ విగ్రహం పెట్టం కద్దంట్లేను, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టం వద్దంట్లేను. బట్ అప్పుడు పెట్టచ్చు కదా, ఇప్పుడే అది కావాలన్నా? పెట్టాలంటే మొన్నదాకా పెట్టచ్చు కదా. ఎన్నికలప్పుడే ఎందుకు చెప్పాలి ఆ పేర్లు? ఎన్నికలప్పుడే ఎందుకు పెడతామనాలే అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే మీకు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ సెంటిమెంట్ని రేపడానికి చేసే ప్రయత్నమే తప్ప మీకు ప్రేమ లేదు. సున్నా. మీకు ప్రేమ ఉంటే ఈ 2 ఏళ్ళలో ఎందుకు పెట్టలేదు చెప్పుండ్రి. ఎన్నికలు సరే పక్క పెట్టుర్రి, ఎన్నికలు అనేది వస్తాయి పోతాయి అన్నీ చేస్తారు, కానీ మీకు ఎన్టీ రామారావు ఎందుకు యాదికి రాలే? ఎన్ని రోజులు పీజీఆర్ ఎందుకు యాదికి రాలే? ఇప్పుడు కావాలనా? ఓట్ల కోసానికా? ఇది కోరుకున్నారు ఆ పేదలు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పేద ప్రజలు విగ్రహాలు పెడితే అయిపోతుంది, విగ్రహాలు మారిస్తే, పాటలు మారిస్తే, చిహ్నాలు మారిస్తే మా బతుకులు మారుతాయని అనుకున్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా బోరబండలో దివంగత నేత పీజీఆర్కి అభిమానులు ఎక్కువ. అట్లా అభిమానులు ఎక్కువ కాబట్టి ఆడ మీ విగ్రహం పెడతా, మీ అన్నది పి జనార్దన్ రెడ్డి అన్న విగ్రహం పెట్టగానే ఇక మీరు అంతా ఓట్లు వేసేసారు. విగ్రహంతో మీ బతుకులు మారిపోతాయి. ఆయన కష్టపడి అప్పుడు అలా బతుకులు మార్చిండు. విగ్రహం పెట్టాలంటే వాళ్ళు పెట్టుకుంటారు. ఒక ప్రభుత్వము ఇంత పెద్ద మనిషి వచ్చాట విగ్రహం గురించి మాట్లాడతాడట. ఆడ ఎన్ని ఇంద్రం మిల్లు ఇస్తావా? ఎంతమందికి పెన్షన్ పెంచుతావు? ఎంతమందికి మళ్ళా ఆడ ఇంకేమన్నా రావాల్సిన స్కీమ్లు ఇస్తావు? ఆడ పథకాలు ఇస్తావు? స్కూటీ ఎవరికి ఇస్తావు? తులం బంగారం ఎవరికి ఇస్తావు? మరి కిట్లు ఎవరికి ఇస్తావు? ఇవి మాట్లాడాలి కదా. విగ్రహాలు పెడతా అంటే ఇక ఇదేనా ప్రభుత్వం చేసే పనులు? విగ్రహాలు మార్చుకుంటూ పాటలు మార్చుకుంటూ తిరుగుడా ప్రభుత్వం చేసే పనులు? సో పెట్టడంతో పాటు ఆయన విగ్రహం కూడా పెడతామని విజయోత్సవాల్లో ఈ పనులు చేపడతామని విజయోత్సవాలే చేస్తారట, లేకపోతే చేయరట. చూడురు ఇక ఒకవేళ అంటే ఓడిపోతే విజయం రాకపోతే చేయడిగా పత్తలేడు, అటు కూడా పోడు. కావాలంటే మీరు ఒకసారి ఓడగొట్టి చూడరు, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? మైత్రివనం సర్కిల్ ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అన్నాడు. అమీర్పేట సర్కిల్ ఎగ్జాక్ట్గా బోరబండ సర్కిల్ పీజీఆర్ విగ్రహం పెడతా అన్నాడు. నేనేం అడుగుతా ఉన్నా, ఆ ఓడిపోయినా కూడా పెడతా అంటే అది లెక్క అవుతుంది. ఒకవేళ ఆ నియోజకవర్గంలో ఓడిపోయినా సరే ఆ 2 విగ్రహాలు బరాబర్ మీరు పెట్టాలి, అన్నందుకు పెట్టాలి. మీకు ప్రేమ విగ్రహం మీదనా లేకపోతే ఓట్ల మీదనా అనేది ప్రజలకు తెలియదా? ప్రజలకు అర్థమైతలేదా? సో బోరబండ బస్తీని అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నమ్మడానికి ప్రజలేమి అమాయకులు కాదన్నారు. మరి మొన్నదాకా కూడా మీ ప్రభుత్వం ఉండే కదా 2 ఏళ్ల నుంచి. అదే బోరబండని ఎందుకు మరి అభివృద్ధి చేయకపోతుంది? ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, కానీ అదే బోరబండ మన నియోజకవర్గంలోనే ఉంది, మన జిల్లాలోనే ఉంది, మన రాష్ట్రంలోనే ఉంది కదా. మరి ఇప్పటిదాకా బోరబండ బస్తీ ప్రజలు యాదికి లేరా? మనకి ఖాళీ రేషన్ కార్డులు ఇచ్చేసి ఇడిచిపెడితే అయిపోయింది అనుకున్నావు. పైసా ఖర్చు లేని రేషన్ కార్డులు ఇస్తే ఇక పని అయిపోయింది అనుకున్నావు. రేషన్ కార్డులకు ఏం ఖర్చు అయితే చెప్పురు ఒకసారి. నేను నాకు అర్థం కాక అంటే ఆ ఇచ్చిన తర్వాత దానికి ఇచ్చే బియ్యము వాటికి ఎక్స్ట్రా అవుతుండొచ్చేమో, కానీ 1000 కోట్లు 1,00,000 కోట్లు దోసుకోపోయేటోళ్ళతో కంపేర్ చేస్తే అది చాలా చిన్నది. వాళ్ళకి ఇచ్చే బియ్యం నిత్యావసర సరుకులు అది కూడా అన్ని ఇయ్యరు, ఖాళీ బియ్యం ఇస్తారు. కొన్ని జాలలో గోధుమలు అవి ఉన్నాయట, అది మనకు ఐడియా లేదు. ఉన్న కాడికి బియ్యం అయితే తీసుకొచ్చుకుంటారు. సో రేషన్ షాపులో ఇచ్చే బియ్యము కోసానికి ఇచ్చే కార్డు ఏదైతే ఉందో 10 రూపాయలు ప్రింట్ కొడితే వస్తుంది. ఆ కార్డు ఇచ్చినందుకు రేషన్ కార్డులు ఇచ్చాం. దానివల్ల పథకాలకు ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ ఆ పథకాలే లేవనప్పుడు, పథకాలే పత్తలేనప్పుడు ఈ ఎలిజిబిలిటీతో ఏమొస్తుంది? ఆయనకి రుణమాఫీ అయ్యిందా? తెచ్చుకున్నాడు, రుణమాఫీ చేస్తారా? కాకపోయా. అట్లనే ఇక్కడ ప్రజలేమి అమాయకులు కాదన్నారు. ఇంకా 14,000 పైగా రేషన్ కార్డులు ఇచ్చామని 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ సన్నబియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారంటూ నవీన్ యాదవ్ గెలిస్తే ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే ఉన్న ఇంట్లోకి వెళ్ళి అవతల పడేస్తా. నవీన్ యాదవ్ గెలిస్తే ఇందిరమ్మ ఇల్లు, ఒకవేళ గెలవలేదనుకో మీ ఇళ్ళకి వెళ్ళి అవతల పడేస్తా అన్నట్టుగా ఒకసారి చూడు. ఉదాహరణ చూపించినాకనే మాట్లాడతా. ఎందుకంటా ఉన్నా అంటే ఈ వీకెండ్లో నిన్న
ఇవాళ ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. మరి ఆ ఏరియా హైడ్రా పోయి ఇల్లులు కూలగొడుతుందట. మరి ఎవరి ఇల్లులు ఏంది అనేది ఇప్పుడే వచ్చింది ఆ వార్త, ఫ్రెష్గా హాట్గా ఉంది. మరి నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయట, ఏందో ఒకసారి చూద్దాం. మరి ఏ ముస్లింల పైన ఏ మైనారిటీల పైన నీకు ప్రేమ ఉన్నది, ఎవరి మీద ప్రేమతో మరి ఈ పని చేస్తున్నాం అనేది ఒక్కసారి ఇగో ఇప్పుడే అందిన వార్త చూడాలి. మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇగో బ్రేకింగ్ న్యూస్. చంద్రాయనగుట్టలో తెలంగాణ ప్రభుత్వం వీకెండ్ కూల్చివేతలు, ముస్లిం మైనారిటీ స్కూల్ కూల్చివేత. స్కూల్లో పరీక్షలు జరుగుతుండగా విద్యార్థులు టీచర్ లోపలే ఉండగా బుల్డోజర్లతో పాఠశాల భవనాన్ని కూల్చేసిన అధికారులు. హైదరాబాద్ చంద్రాయనగుట్ట పరిధిలోని హఫీజ్ బాబా నగర్లో ప్రాంతంలో ఉన్న ఆర్నా గ్రామర్ స్కూల్ బిల్డింగ్ కూల్చివేసిన జిహెచ్ఎంసీ భవనం లోపల పిల్లలున్నారు, వారి పరీక్షలు జరుగుతున్నాయి. స్కూలు సమయం అయ్యాక కూల్చమని టీచర్ చెప్పిన వినని అధికారులు బిల్డింగ్ కూల్చొద్దని కోర్టు తీర్పును కూడా పరిగణించకుండా మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఒక్కసారిగా బుల్డోజర్లు వేసుకొని రావడం దారుణమని మండిపడుతున్న సిబ్బంది. కోర్టు సెలవు ఉన్న రోజు వచ్చి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన పాఠశాల యాజమాన్యం. ఇగో ఫర్నిచర్ ఇగో కూలగొడుతూ చూసారు కదా, వాళ్ళు ఏమంటారో వినరు మీరు ఒకసారి. ఇప్పుడు ముస్లిం మైనారిటీల పైన మనకు ఉన్నటువంటి ప్రేమ ఇది చూడండి ఒకసారి. अर्ना ग्रामर स्कूल का टीचर बात कर रहे हैं। ये क्या तरीका है भाई, बच्चों का एग्जाम चल रहा है, अभी बच्चों का एग्जाम भी स्टार्ट होने वाला है, ये लोग कोई बात मानने के लिए तैयार नहीं है। थोड़ा टाइम दीजिए, एग्जाम के बाद कुछ करना है तो करिए। वो कभी समझ में आ रही नहीं बात, लोग हम किसी को आने नहीं दे रहे, बच्चों को जो है गेट के पास रोक दे रहे। ऐसा तालीम की जगह जो है ऐसा रोकना जरूरी है क्या? बाद में भी कर सकते थे ना, कोई भी काम बैठ के मसले हल कर सकते, स्कूल के बाद में भी कर सकते थे। छुट्टियों में नहीं करे। अचानक अब जो है बच्चों का एग्जाम था, आज आखिरी एग्जाम था, बच्चों के ऊपर हमला हुए तो जो है आगे जीएचएमसी वाले आके जो है अपना स्कूल की तोड़म ताड़ी करके सारे फर्नीचर को खराब कर दिए। बच्चों को बाहर आके बच्चों को स्कूल नहीं जा बोल दे रहे, ये लोग आर्डर ऐसा कैसा है? आपको इतना नहीं करे थे, नहीं करे इतना చూసిరా. ఇది మనకు ముస్లింల పట్ల ఉన్నటువంటి ప్రేమ మన ప్రభుత్వానికి. అది అక్రమ నిర్మాణం అయి ఉండొచ్చు, కాకపోతే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, చదువుకుంటారు, లోపల పిల్లలు ఉన్నారు. ఈ టైంలో బిల్డింగ్ ఇట్లా కూలగొట్టుడు కరెక్ట్ కాదు. కావాలంటే కోర్టు టైం ఉన్నప్పుడన్నా లేదా నిజంగానే ఆ వర్కింగ్ డేలోనన్నా చేస్తే దానికి ఏమన్నా ఉంటుంది. కానీ వీకెండ్స్లో అంటే మీరు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికించి ఆ పిల్లలతో సహా అలా నాశనం పట్టాలని చూసిరు. మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసిరు. పిల్లలందరినీ బయటకు తెచ్చుకొని మా టీచర్ చెప్తా ఉంది, మరి ఒక రోజు టైం ఇవ్వచ్చు కదా, లేకపోతే 2 రోజులు టైం ఇవ్వచ్చు కదా, నిజంగానే అదే ఇష్యూ ఉంటే కోర్టు ద్వారా మేము తేల్చుకుంటాం కదా అంటే అసలు మనం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వం. ఇట్లా అవసరమా? రేవంత్ రెడ్డి ఒకనాడు చెప్పిండు, ఇంత స్పీడ్గా ఇంత అర్జెంటుగా కూలగొట్టాల్సినంత అవసరం ఏముంది, కావాలంటే వాళ్ళకి కోర్టు ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో ఇంకోటో లేదా రెగ్యులరైజ్ చేయడమో లేక చాలా మార్గాలు ఉన్నాయి, చాలా వెసులుబాటు ఉందని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇలా ముస్లిం మైనారిటీల స్కూల్లో ఒక పక్క కూలగొడుతూ ఆ పిల్లలందరి దృష్టిలో ఆయన దొంగలాగా మారిపోతూ ఇటు పక్క నేను మీకోసానికి పాటు పడుతున్నా కాబట్టి నాకు ఓట్లు వేయండి అని బోరబండల జూబ్లీహిల్స్లా షేక్పేటలో అడుక్కుంటా ఉన్నాడు. చెప్పండి ఏం చేస్తున్నాం మనం? వీళ్ళు ముస్లింలు గారా? ఆ పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ కావాలనా? ఇప్పుడు వాళ్ళ స్కూల్ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వీళ్ళు యాద్ చేసుకోరా? నువ్వు ఎవరికి మంచి చేయబోదు, ఎవరిని ఖరాబ్ చేస్తా ఉన్నావు, అది చూస్తలేరా ప్రజలు? ఇక పైగా ఇంకొక మాట అన్నాడు. ఇంకొక మాట ఏంటిదంటే మీకు యాద్ చేయాలి. నిన్న ప్రచారంలో ఒక మాట అన్నాడు. ఇగో చూడండి, ఆయన ప్రచారంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఏందనేది ఒకసారి చూడండి. చాలా ఉంటాయి ఆనిముత్యాలు, అందులో మనం అక్కడికి వచ్చే 1-2 లేదా ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఉండొద్దా? ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఉండాలి. ఒక్క మైనారిటీ మంత్రి ఎందుకు? 2 పెట్టనుంటుంది, 2 కాకపోతే 3 పెట్టనుంటుంది. అసలు నాకు అర్థం కాలే, అజారుద్దీన్ కంటే షబ్బీర్ అలీ ఏం కష్టపడలేడా? షబ్బీర్ అలీకి ఎందుకు రాకపోయినా నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇవ్వకూడదు షబ్బీర్ అలీకి? ఫిరోజ్ ఖాన్కి ఎందుకు ఇవ్వకూడదు? అంటే వాళ్ళు పార్టీ కోసం కష్టపడలేదా? పార్టీ కోసం వాళ్ళు జెండా మోసి తిరగలేదా? ఇప్పుడు దశాబ్దాల కాలం నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు, దశాబ్దాల కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అధికారం ఉన్నా లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి షబ్బీర్ అలీ పట్టుకొని ఉన్నాడు, పార్టీని లాయల్గా ఉన్నాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా మండలిలో పనిచేసిండు. ఆయనకు ఎందుకు రాకూడదు అసలు మంత్రి పదవి? ఆయనకు ఎందుకు ఇవ్వకూడదు? ఏం తక్కువ చేసాడు పార్టీ కోసానికి? అంటే 4-5 సార్లు ఓడిపోయినంత మాత్రాన ఇక మొత్తం పనికిరానోడా? ఇప్పుడు ఎన్నికలు అన్నప్పుడు ఓటమి గెలుపులు చాలా సహజం. అంతకంటే ముందు 1-2 సార్లు గెలిచిండు, మంత్రి కూడా అయ్యిండు, అనుభవం కూడా ఉంది. అట్లాంటి ఆయన అనుభవం ఉపయోగించుకోవాలి కదా. అది ఇడిచిపెట్టి ఎప్పుడు చేయనటువంటిని, ఎప్పుడు చట్టసభలకే రానటువంటిని ఆయనను పట్టుకొని ఇలా మంత్రిని చేసి కూర్చోబెడుతుంది. నీకు అనుభవం లేదు, నీ టీంలో ఎవరికి అనుభవం లేదు, ఏం ఆడతారు అసలు, ఏం చేస్తారు అసలు? ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో ఇప్పటికి 3 సార్లు కానీ 2000, 3000, 4000 ఓట్ల తేడాతో ఓడిపోతూ ఉన్నాడు. ఆయన ఎంత కష్టపడుతున్నాడా? పార్టీ కోసం ఎంత లాయల్గా పనిచేస్తాడు? అట్లాంటివానికి ఇవ్వాల్సినటువంటి పదవిని తీసుకుపోయి ఏదో అంటారు కదా,
సరే మీకు ఇలా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిండ్రు, అది వేరే విషయం. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎందుకు ఇవ్వద్దు అని అడుగుతున్నాడు. ఎందుకు ఇవ్వద్దు సార్, ఎవరు అడిగిరు నిన్ను? ఇంకో రెండు పదవులు ఇచ్చేసాయి, హోమ్ మినిస్టర్ చేసేసాయి షబ్బీర్ అల్ని హోంమంత్రి ఎవరొద్దన్నారు, ఎవరు అడ్డం పడ్డారు? ఆనాడు మాట ఇచ్చినావు కదా, ఇంకా ఇప్పుడు నీ దొంగ మాట అనాలా? ఆనాడు బస్సాపూర్ కాడ గంప గోవర్ధన్ ఊరు కాడ మాట్లాడుకుంటా షబ్బీర్ అలీ 2వ స్థానంలో ఉంటాడు ప్రభుత్వంలోకి వస్తే, మేము గిట్ల మా ప్రభుత్వంలోకి వస్తే 2వ స్థానంలో ఉంటాడు, ఆయనను మీరు 2వ స్థానంలో చూస్తారని చెప్పారు. మరి ఎందుకు ఇవ్వకపోతే ఆయనకు డిప్యూటీ సీఎం చేయనుంటు, ఎమ్మెల్సీ ఇచ్చి, లేకపోతే హోంమంత్రిని చేయనుంటివి? ఇదేనా నీ మైనారిటీల మీద ప్రేమ? ఇలా ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు అజారుద్దీన్ తెచ్చి ముందర పెట్టినావు, మరి షబ్బీర్ అలీకి ఎందుకు ఇవ్వవు అని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మాట్లాడుకుంటా ఉన్నారు. ఆయనకు అర్హత లేదా? ఎందుకు ఇవ్వరు? ఆయనకు అది ఇవ్వాల్సింది. పార్టీ కోసం లాయల్గా కష్టపడ్డాను కదా రావాల్సింది. గెలిచినా ఓడినా పార్టీని పట్టుకొని ఏడుస్తున్నారు కదా, పైసలు ఖర్చు చేసుకుంటారు కదా, పానం ఖర్చు చేసుకుంటారు కదా, అన్నీ చేసుకున్నా. మరి షబ్బీర్ అలీని తీసుకుపోయి నీ కోసానికి ఆయన సీటు త్యాగం చేసి నిజామాబాద్ పోయిండు. ఏమిచ్చారు ఆయనకు? కామారెడ్డికి వెళ్ళి నిజామాబాద్ పోయిండు. ఆయన ఆడ గెలవమని తెలిసినా పోయిండు, నువ్వు దోలేస్తే నిన్ను కాపాడడానికి పోయిండు. లేకపోయింటే ఆయనే గెలుస్తాడని కూడా పేరుండే ఆడ. నిజంగా చెప్పాలంటే గంప గోవర్ధన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి షబ్బీర్ అలీ గెలుస్తాడని చెప్పేసి పేరు వచ్చింది ఆడ. ఈవెన్ కేసీఆర్ వచ్చినా కూడా చక్కగా కేసీఆర్ పోటీ చేస్తున్నాడని చెప్పి ఈయన ఆడ చేసి ఈడ చేసి ఇప్పుడు వాళ్ళు ముంచినావు. నువ్వు ఒక మైనార్టీ సీటును నువ్వు లాక్కొని మైనార్టీని తీసుకపోయి ఎక్కడో గెలవని చోట వేసి ఆడ నాశనం బట్టి ఆడ గెలిపేకుంటా తిరిగిన ఆడ ప్రచారం చేపించినవా, పైసలు ఖర్చు పెట్టినావా? ఆడ గెలిపించి ఆయనను డిప్యూటీ సీఎం చేయాల్సింది. ఇలా ఆయన వదిలేసి పార్టీ కోసం కష్టపడ్డాను యాన్నో ఇడిచిపెట్టి ఇప్పుడు టైం మీద తీసుకొచ్చి అజారుద్దీన్ చేయొద్దా? అజారుద్దీన్ అవడద్దంటూ ఇంకా నలుగురికి చేసుకో, ఇంకా అవకాశం ఏనుంటివి. అయితే ఇక్కడ ఇంకో మాట అంటాడు, ఇంకా జిమ్మిక్కు. ఈరోజు ఇండియా కెప్టెన్ వరల్డ్ కప్ తెచ్చిన గెలిపించిన ఇండియా కెప్టెన్ వరల్డ్ కప్ తెచ్చిన ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చింది అజారుద్దీన్. ఎస్, ఎవరన్నా మెసేజ్ పెట్టుర్రు మీకు ఐడియా ఉంటే, ఎవరన్నా క్రికెట్ లవర్స్ ఉంటే చెప్పుర్రి. నాకు ఎరుకున్న కాడికి ఒక వరల్డ్ కప్ తెచ్చింది కపిల్ దేవ్, ఇంకొక వరల్డ్ కప్ తెచ్చింది మహేంద్ర సింగ్ ధోని. నాకు ఈ ఇద్దరే తెలుసు, ఈ మధ్యలో నాకు తెలియదు. ఈయన మీద వచ్చిన ఆరోపణలు, ఆ మ్యాచ్ ఫిక్సింగు, ఆ కథలు అవన్నీ మాకు తెలియదు. కాకపోతే ఈ దేశానికి 2 సార్లు వచ్చింది వరల్డ్ కప్. దాంట్లో కపిల్ దేవ్ టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు, అట్లే ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు. ఈ ఇద్దరు కాకుండా మధ్యలో మరి ఆడికెళ్ళి ఊడిపడో నాకు తెలియదు. అటు గెలిచినప్పుడు లేడన్లా, ఇటు గెలిచినప్పుడు కూడా లేడిన్లా. మళ్ళీ ఆయన ఎన్లు ఉన్నారో నాకు తెలియదు. మరి ఇప్పుడు కపిల్ దేవ్ టీంలో కూడా లేడు, ఇట్లా కూడా లేడు, ధోని టీంలో కూడా. మరి మధ్యలో ఆయన వచ్చి మధ్యలో వెళ్ళిపోయినాక ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చిందని చెప్పి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఇక మనకి ఎంత పాటి జ్ఞానం ఉంది, ఎందుకు ఇంకా గూగుల్ని అడుగుదాం. ఇగో మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటే కూడా గూగుల్ని అడుగుదాం పక్కాగా. ఎందుకంటే నేను కూడా పెద్దగా క్రికెట్ని ఎప్పుడో ఒకసారి ఆడతాము. కానీ ఇగో ఇండియాకి వరల్డ్ కప్ హౌ మెనీ టైమ్స్ అనేది కొడితే గూగులే చెప్తుంది. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఇండియా గెట్ ద వరల్డ్ కప్ అని ఉంది ఇక్కడ. ఒకసారి చూడండి. ఇండియా హ్యాస్ ఓన్ ఇట్ ట్వైస్, 2 సార్లు. కావాలంటే చూసుకోరు ఎవరికైనా డౌట్ ఉంటే. In 1983 and 2011 and is amongst the only 3 teams to have won it more than once. In the first 2 editions in the 1975 and 1979, the Indian team captained by Srinivasa Raghavan, Venkata Raghavan won only a single match and did not progress past the group stage అంటూ 2 సార్లు ఇక్కడ రాసిరు. 83లో 2011లో. ఇది మనందరికీ కనిపిస్తూ ఉంది. గూగులే చెప్పింది. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్పింది? ఇప్పుడు అజారుద్దీన్ వరల్డ్ కప్ తెచ్చాడు మన ఇండియాకి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినది దొంగవాడు, అసలు సన్నాసవాడు. లేకపోతే అజారుద్దీన్ చెప్పుకుండా బాస్ ఆప్కు పతా నై మై ఇండియాకు వరల్డ్ కప్ లాయా యాదోగా అని ఇట్లా ఏదో చెప్పుంటాడు. ఈయన గదే అనుకొని ఉంటాడు. అసలు అజారుద్దీన్ ఏడున్నాడు? వరల్డ్ కప్లో ఆయన భాగస్వామ్యం ఏంది అని ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడుతుర్రు. ఇక్కడ చూడు, గెలిచింది 2 సార్లు, అది కూడా గూగులే చెప్పింది. నాకు కూడా తెలిసిన కాడికి గవే కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని వీళ్ళు ఇద్దరే తెచ్చిర్రు. ఇక మళ్ళీ అజారుద్దీన్ తెచ్చిండు, అజారుద్దీన్ పెట్టుకో సారు. అజారుద్దీన్ కాకపోతే ఇంకొక ఆయన తీసుకురా, ఎంతమంది తెస్తావు తీసుకురా, అది నీ ప్రేమం బట్టి ఉంటుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదు? ఇట్లా అడిగితే నీకు ఇంకా తిక్కలేస్తుంది. ఇన్ని రోజులు ఆడవైనా మైనార్టీల ప్రేమ ఎక్కడ పోయింది? ఇన్ని రోజులు ఎందుకోసానికి మరి షబ్బీర్ అలీ లాంటి వాళ్ళని ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ సీఎం చేయకపోతుంది, అవకాశం ఇవ్వకపోతుంది. ఏం తక్కువ చేసిరాలు పార్టీ కోసానికి? నీకంటే ముందు నుంచి ఉన్నారాలు, నీకంటే ఎక్కువ కష్టపడ్డారు. ఇలా అన్నాన్ని వెనక తిరుగుతుండు. కానీ ఆయన రాజశేఖర రెడ్డికి సమకాలికుడు, ఆయనతో క్యాబినెట్లో పనిచేసినోడు షబ్బీర్ అలీ. అట్లాంటి ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఏమున్నది నీ ప్రేమ మైనార్టీల పట్ల? తెలుస్తలేదా? ఇంకేమంటాడు చూడుర్రి, ఇవ్వకూడదా? ఎవడా డబ్బడ్డాడు? ఇండియాని గెలిపించిన ఇండియా కెప్టెన్ వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు. ఇగో ఇండియాకి నాయకత్వం వహించినోడని అనగానే అజరుద్దీన్ ముఖంలో రక్తం సుక్కలేదు. ఒరి అబ్బాయి నన్ను ఇరికియబట్టే తెలిసంటుండా తెలియకంటుండా
ఆడ ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఆగమైపోయారు. నాయకత్వం భయించినోడు ఇండియాకి కప్పు తెచ్చినోడట, వరల్డ్ కప్ తీసుకొచ్చిండట. ఈయన ఇగో కిందికి చూసుకుంటా ఇంకో సమజ్ మే ఆయా నై సమజ్ మే ఆయా మై క్యా బోలా ఈయన క్యా బతారే అని చెప్పి ఇట్లా పరిచయం అయిపోయింది ఆయన. చూడరు ఇంకా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఆయనకు సిగ్గు అనిపిస్తుంది, ఆయనకు బాధ అనిపిస్తుంది. నేను చేయలే కదా అనవసరంగా ఈయన నా పేరు చెప్తా ఉన్నాడు, ఈయన ఎందుకు తొందరపడుతుండు, ఓటు బై ఓడి చేసేటట్టుండు అని చెప్పి అనుకుంటుండు. ఆలోచన చేయండి సోదరులారా. చేస్తాం సోదరులారా, మీరంతా సోదరులు, మీ సోదరుల పని చేస్తారు. కానీ సోదరులారా ఇంకొక గొప్ప మాట అన్నాడు. ఇగో చూడుర్రి, ఇక ఇంకో గొప్ప మాట అన్నాడు నిన్న. ఇది మీరు అంతా చూడాలి, మిస్ కాకూరి జరా, ఇట్లాంటి వీడియోలు మిస్ కాకూరి, మళ్ళా దొరికాయి. ఒక మాట అన్నాడు చూడండి నిన్న ప్రచారంలో. ఏమంటాడంటే, ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్ కు ఓటు వేయండి. నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో, నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో, ఆయన చెప్పేది అది మాట. ఒకసారి చూడుర్రి, ఈ ఒక్కసారి నన్ను నమ్ముర్రి. మొన్న నమ్మిది పోయింది, అంతకంటే ముందు నమ్మిది పోయింది, అంతకంటే ముందు నమ్మిది పోయింది, ఇప్పుడు నమ్మాలట. ఎమ్మెల్సీ ఎన్నికల నమ్మిది పోయింది, కంటోన్మెంట్ ఎన్నికల నమ్మిది పోయింది, ఎంపీ ఎలక్షన్ల నమ్మిది పోయింది, అసలు ఎన్నికలలో 23లో నమ్మింది పోయింది, కానీ ఇప్పుడు నమ్ముర్రు. నన్ను ధైర్యం ఉంటే నమ్ముర్రు ఇప్పుడు అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. ఇక చూడండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్ కు ఓటు వేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. కొట్టుర్రిగా జై 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 జై. చూడుర్రిగా, నన్ను నమ్ముర్రి, అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఒకవేళ నాకు ఓటేయకపోతిరా మీ అన్ని కతరి పెడతా, మీకు వచ్చే పథకాలన్నీ కడి చేస్తా, మీకు ఏది ఇయ్య, పుసుకున్న నన్ను ఓడగొడుతురా. ఇది బ్లాక్మెయిల్ రాజకీయం. ఇప్పుడు నన్ను నమ్ముర్రి, ఎన్నిసార్లు నమ్ముతారా నిన్ను నమ్మి కట్టినోడు 2 లక్షల మీద ఉన్నోళ్ళు దునియా మంది ఉన్నారు. ఇగో అమ్మ నాకైతే అది ఒక్కోసారి అనిపిస్తుంది. ఇగో నా దగ్గరనే ఉంటుంది అది, దాని డేటా అంతా కూడా. 2 లక్షల కంటే పైనున్నోళ్ళు కట్టిన రైతులు గొడగొడ ఏడుస్తూ ఉన్నారు నిన్ను నమ్మి. 2 లక్షల కంటే పైనున్నోళ్ళను కట్టురు నేనే చేపిస్తా మీకు ఎందుకు అని చెప్తివి. అయిందా? చేపిస్తివా? నమ్మొచ్చా నిన్ను? ఆ రోజు చెప్పంగానే నమ్మి కట్టిరు కదా నిన్ను. మరి ఎందుకోసానికి కాకపాయ వాళ్ళకి మరి రుణమాఫీ నేను చెప్పేది, రుణమాఫీ చేపిస్తా అని చెప్పినావు కదా, నిన్నే నమ్మిరు. మరి అప్పుడు ఆ డేటా ఉంటుంది నా దగ్గర. ఇక ఒకసారి చూడురి, సిగ్గు లేకుండా ఎలా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నిన్ను ఇంకెవరు నమ్ముతారు అన్న. ఒకసారి చూడండి, నీకు చాలా రోజుల తర్వాత నేను ఒకసారి ఇది చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి, నిన్ను నమ్మి కట్టిన వాళ్ళు నాకు ఎరుకున్న కొద్ది మంది, ఇంకా నీ దగ్గర కొన్ని లక్షల మంది ఉంటారు. నా దగ్గర ఉన్న ఇగో ఈ కొద్ది మంది డేటా చూపిస్తానండి మీకు. చూడండి, ఇగో వీళ్ళే అన్న. ఇగో ఈ 20 మంది నేను జస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇద్దాం కోట్ల అంటే నాకు పంపించిర్రు. ఈ 20 మంది ఇగో పేర్లతో సహా, ఇగో రంగస్వామి, ఆంజనేయులు, లచ్చిరాము, నర్సిరెడ్డి, ప్రమోదు, బొజ్జసీను, సుల్తానా, ఒగ్గు శ్రీశైలము, చిన్నలింబయ్య, రవి, ఫసియుద్దీన్, పెంటల్ నాగయ్య, ప్రకాష్, బాలోత్ యాకూబు, మహేశ్వరి, ఉప్పరి, పరందాములు, దుర్గం రాకేష్, అట్లయం వెంకటరెడ్డి అంటూ వీళ్ళన్ని ఊర్లు కాన్స్టిట్యున్సీ, గద్వాల్, మునుగోడు, చూడురి రాష్ట్రం అంతా. నేను ఖాళీ శాంపిల్స్ తీసుకున్నా. వీళ్ళంతా నిన్ను నమ్మి కట్టిన వాళ్ళే. నన్ను నమ్ముర్రి, కట్టంగానే మీకు పైసలు పడేస్తా. 2 లక్షల రూపాయలు ఏడ పడేసినావు తీసుకుపోయి రైతునాడు ఎత్తేసినావు. ఇక చూడురు, ఇక గద్వాలు, మునుగోడు, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, ఖానాపూర్, జనగాం, కోరుట్ల, పెద్దపల్లి, నారాయణపేట, ఆందోళ్, సిర్పూర్, వర్ధనపేట, హుస్నాబాద్, మక్తల్, ఆసిఫాబాద్, చొప్పదండి. చూసిరా ఈ బ్యాంకులు చూడుర్రి, ఈ పైసలు చూడుర్రి. ఇలా నమ్మి ఇగో పోయి 30,000, ఇగో ఈయన 3 లక్షలు కట్టిండే. 3 లక్షలు, 25,000, 50,000, 10,000, ఇగో 1,00,000, 2 లక్షలు, 85,000, 75,000, 20,000, 85,000, 45,000, 32,000, 14,40,000 కట్టిర్రా వీళ్ళంతా. ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి, ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోరు. ఈయనను నమ్మి కట్టిన వాళ్ళు వీళ్ళంతా. కడితే ఏం చేసిండు, వాళ్ళకి ఎగబెట్టిండు. ఇప్పుడు నమ్మమంటుండు మళ్ళా. నన్ను నమ్ముర్రి, ఉన్నది అమ్ముకోర్రి. ఆయన చెప్పేది ఏం తెలుసా, నన్ను నమ్ముర్రి, ఉన్నది అమ్ముకోరు అని చెప్తుండు. ఇట్లాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడేటోళ్ళని ఇంకా ఏమని చెప్పాలి చెప్పుండ్రు. ఇగో మనం కూడా మనం వేసినాం కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇది దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇదంతా కూడా. ఇంకా ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి లెటర్ రాసిండు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లెటర్ రాసి ఇగో ఇదే మాట, వీ హ్యాడ్ అష్యూర్డ్ దట్ once these farmers repay the amount of the loan exceeding 2 lakhs, the government will disburse 2 lakhs to the farmers. Those farmers ఎక్కడ పోయిరా? those farmers where are they? వాళ్ళకి ఎందుకు పడలేవు? ఇది నువ్వు ఇచ్చిన మాటనే, ప్రధానమంత్రికి రాసిన లెటర్ లో ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి సంతకం పెట్టించిండు. నీ సహస్తాలతోని నీ దస్తూరి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏమైంది మరి? అది కనిపిస్తలేదు. ఏ రేవంత్ రెడ్డి గీకి ఇట్లా లాస్ట్ గీకి అవతల వాడేసినావు నీ సంతకం. ఎటన్నా వీకని గంగల పోనని. ఎవరికి రాసినావు? శ్రీ నరేంద్ర మోడీ, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటూ ఇక్కడ సౌత్ బ్లాక్ ఇగో న్యూఢిల్లీ పంపినావా లెటర్? ఏమని రాసి పంపినవా?
నిన్ను నమ్మితే ఏం చేసిర్రే? ఏం మిగిలింది? రైతులకు ఏం మిగిల్చినావు చెప్పు. ఇంతకంటే సాక్ష్యం ఇంకేమన్నా కావాలన్నా? ఇంకేమన్నా అవసరమా? ఇంకేం చెప్పాలి ఈయనకు? ఇగో ఇదేనా ఆయన చేసిన రుణమాఫీ? ఇదేనా సాక్ష్యం? అందుకే ఈయన నమ్ముతా అవుతుందా కాదా అనే దానికే ఈ చూపెట్టదలుచుకున్నా. ఆయన ఏమన్నాడు? నన్ను నమ్ముండ్రి అభివృద్ధి చేస్తా, నన్ను నమ్ముండ్రి కట్టుండ్రి మీదున్న పైసలు నేను వేస్తా, నన్ను నమ్ముండ్రి టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి మీ అందరికి రుణమాఫీ చేస్తా. అయ్యిందా రుణమాఫీ? చేసివా? 4వ విడత రుణమాఫీ చేసిన వాళ్ళకు పైసలు వేసినావా? వచ్చినాయా? 3,000 కోట్లు పడ్డాయా? టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎందుకు సాల్వ్ చేయలేదు? వాళ్ళు సాల్వ్ చేసుకొని తయారుంటే ఎందుకు పడలేదు? రేషన్ కార్డులు అన్నీ కూడా గ్రూపులుగా చేసేసిర్రు, ఫ్యామిలీలుగా అయిపోయినాయి, అన్నీ అయిపోయింది. ఫ్యామిలీ గ్రూపింగ్ చేసుకున్నాక వాళ్ళకి పడాలి కదా, ఎందుకు పడొద్దు? ఏ సమస్యతో ఆగిపోయింది? అవి మనం చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. నన్ను నమ్ముండ్రి ఉన్నది అమ్ముకోరని చెప్పబోతా ఉన్నాం. రైతులకు అట్లగా పెడితివి, యువకులకు ఇట్లాగా పెడితివి, నిరుద్యోగులను అట్లా పొంద పెడితివి, ఇటు పక్క మహిళలకు ఏమి ఇవ్వకపోతే ఇలా పోయి జూబ్లీస్లా నేను అన్నీ చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, నాకు నమ్ముండ్రి. నమ్మితే ఉద్యోగాలు వచ్చే, నమ్మితే మన బతుకులు మారే, నమ్మితే మన జీవితాలు తెల్లారే. చూసిరు కదా, ఇది నమ్మితే మనం చేసిన పనులు. నేను నమ్ముకున్నోనికి ఒక్కనికి మంచి చేసిన అని చెప్పు. నీ పక్క పొంటున్నోళ్ళకి తప్ప, ఆ కోటరీకి తప్ప, ఆ పైసల ఆ కాంట్రాక్ట్ల కమిషన్లకు తప్ప ఇంకెవ్వనికన్నా మంచిగా ఏందో చెప్పు. ఒక్కని చెప్పు ఫలానా వాళ్ళకి మంచిగా ఏందని చెప్పి. ఇంకెన్ని ఉదాహరణలు చెప్పాలి రేవంత్ రెడ్డి గురించి? ఎన్నిసార్లు మాటలు చెప్పిండు? ఇవైతే చాలా వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు కానీ, వీళ్ళది కానీ, రైతు బంధువు కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఇలా నమ్ముండ్రి అని అంటే మాత్రం నమ్మే పరిస్థితి లేదు అని కనిపిస్తూ ఉందని జనాలు అనుకుంటా ఉన్నారు. కావాలంటే ఇలా నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట, లేకపోతే ఇయ్యడట. అది వార్త. ఓకేనా?